ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హస్తం అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె హస్తం కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటం సంతోషంగా ఉందని అన్నారు షర్మిల. చనిపోయే రోజు వరకు కాంగ్రెస్ కు ఎంతో సేవ చేశారని వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనినని, అందులో తన పార్టీని విలీనం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా కూడా విశ్వాసంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు షర్మిల. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే తన తండ్రి కల అని, దాన్ని నెరవేర్చేందుకు తాను కూడా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. సీఎం జగన్ తన కుటుంబాన్ని చీలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిలను ప్రశ్నించగా, తనకు ఆ విషయాలేవీ తెలియవని మాట్లాడారు. కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పగించినా కూడా చేస్తానని, దేశంలోనే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు. మేడం, మీ ఫాదర్ ఆశయాలు నెరవేర్తాయా ఈ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు కాబట్టి? రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేసుకుంటేనే మన దేశానికి మంచిదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలి. హౌ అబౌట్ దట్? తెలంగాణ ఎన్నికల నాటి నుంచి షర్మిల పార్టీ విలీనంపై ఉత్కంఠ కొనసాగింది. అప్పట్లో చర్చలు కుదరకపోవడంతో షర్మిల సైలెంట్ అయిపోయారు. అయితే వైఎస్ఆర్ బిడ్డ కావడంతో ఏపీలో ఆమెను దించితే పార్టీ బలోపేతం అవుతుందన్న ప్రచారం అప్పట్లోనే సాగింది. అంతా ఊహించినట్టే చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ తన సొంత అన్న అయిన వైసీపీ అధినేత సీఎం జగన్ పై పొలిటికల్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు షర్మిల. దీంతో ఏపీలో షర్మిల ఎంట్రీ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.
గత కొన్నేళ్లుగా సీఎం జగన్ షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనురాగం కరువైంది. తోడబుట్టిన ఆడబిడ్డకు రక్షణగా ఉండాల్సిన అన్న శత్రువయ్యాడు. ఇద్దరి మధ్య ముదిరిన వివాదంతో నువ్వో గట్టు నేనో గట్టు అన్నట్లుగా తయారైంది అన్నా చెల్లెలి వ్యవహారం. దీంతో షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించి తన ఉనికిని చాటి చెప్పే ప్రయత్నాన్ని చేశారు. గత బీఆర్ఎస్ పై పోరాటం చేస్తూ పాదయాత్ర కూడా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తన నిరసన గళాన్ని గట్టిగానే వినిపించారు. అంతలోనే తెలంగాణ ప్రజాక్షేత్ర పోరు రానే వచ్చేసింది. ఈ పోరులో కేసీఆర్ కు వ్యతిరేకంగా తాను కూడా బరిలో దిగుతారని అందరూ అనుకున్నా షర్మిల వ్యూహం మార్చి కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు సాగించారు. పార్టీ విలీనంతో పాటు కాంగ్రెస్ లో చేరికలపై జోరుగా చర్చలు నడిచినా ఆనాడు అవేవీ ఫలించలేదు. షర్మిలను తెలంగాణలో కంటే ఏపీలో దించితేనే రాజకీయంగా తమకు కలిసొస్తుంది అనుకున్న హస్తం హైకమాండ్ ఆ దిశగానే కరెక్ట్ గా ఎన్నికల ఫైట్ మొదలవుతున్న సమయంలో అన్నపై యుద్ధానికి సిద్ధం చేసింది. ఇందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా వెల్కమ్ చెప్పడంతో తన పార్టీని హస్తంలో విలీనం చేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు వైఎస్ షర్మిల.